హాయ్ అందరికీ, వెల్కమ్ టు ఉమా న్యాచురల్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు నేను చేసిన పనులు, అలాగే పిల్లల్ని చూసుకుంటూ నేను ఎలా పనులు చేశానో ఈ వీడియోలో అయితే చూపెడతాను. అలాగే గోంగూర పచ్చడి చేశానండి. చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో ఎలా చేశానో వీడియోలో చూపెడతాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, చాలా బాగుంటుంది వీడియో అయితే. ఇక వీడియోలోకి వెళ్తే, ఈరోజు ఈవినింగ్ అయితే పిల్లల కోసం మ్యాగీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. డైలీ ఏం ప్రిపేర్ చేయను, కానీ అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే పిల్లలైతే ఇష్టంగా తింటారు. నేనైతే ఈరోజు మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. సో మ్యాగీ అవుతుంది, ఒక పక్క నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను అనమాట. చాలా అంటే చాలా హెడేక్ వస్తుందండి డైలీ. సో స్పెడ్స్ అయితే మార్వాలి, 1 ఇయర్ అవుతుందన్నమాట స్పెడ్స్ చేంజ్ చేయక. ఇక ఇంట్లో పనులే చూసుకోవడం సరిపోతుంది. బయటికి వెళ్ళి ఇక ఎక్కడికైనా ఇంకా పిల్లల కోసం వెళ్తే ఇక వాళ్ళ పనులు చేసుకొని వచ్చే వరకే ఇక టైం సరిపోతుందన్నమాట. సో ఇక నేను స్పెడ్స్ తీసుకోవడమే మర్చిపోతున్నాను. దానివల్లనేమో చాలా హెడేక్ వస్తుందన్నమాట. సో నేను కూడా కొద్దిగా టీ అయితే పెట్టేసుకున్నాను. ఇక పిల్లలకైతే మ్యాగీ అయితే ప్రిపేర్ చేశానండి. సో ఇక మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను కదా, ఇక మా పెద్దోడికైతే హోంవర్క్ అయితే చేయించాలి. హోంవర్క్ అయితే చాలా ఇస్తున్నారు. ఇక 1 మంత్ అవుతుంది కదా మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళబట్టి. ఇక తనకైతే హోంవర్క్ చేయించేసరికి అయితే 1 అవర్ టైం అయితే పక్కా పడుతుందన్నమాట. ఫస్ట్ అయితే కొద్దిగా రాగానే డ్రెస్ అయితే చేంజ్ చేపించేసి ఇక మంచిగా కాళ్ళు చేతులు ఇక స్నానం చేయించేస్తానమాట. మా పెద్దోడికైతే స్నానం చేయించడం వల్ల కొద్దిగా వాళ్ళు కూడా కొద్దిగా రిలీఫ్ అయిపోతారనమాట. సో మంచిగా ఆడుకొని వస్తారు కదా, బాగా టైర్డ్ అయిపోతుండే మా పెద్దోడైతే. ఇక తనకైతే ఫస్ట్ మెయిన్గా నేను పాలు తాపించిన తర్వాత ఏమైనా స్నాక్స్ అయితే కంపల్సరీగా పెడతానమాట. సో ఈరోజు అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేశాను. మ్యాగీ అయితే చాలా ఇష్టంగా తింటాడు. సో ఒక్కొక్కసారి అస్సలే తినడు. ఇక మ్యాగీ అయితే ఇచ్చేసాను. ఇక మా పెద్దోడైతే టీవీ చూసుకుంటూ తింటున్నాడు అనమాట. ఆ లోపు అయితే నేను బట్టలు అయితే మిషన్కి అయితే వేశాను. బట్టలు అయితే ఆరేయడానికైతే వచ్చానన్నమాట. వర్షం వచ్చేలా ఉంది, బాగా మబ్బు చేసింది. వర్షం చినుకులు అయితే స్టార్ట్ అవుతున్నాయి, కానీ వర్షం అయితే అస్సలు రావట్లేదండి. సో ఏం వస్తుందో ఏమో కానీ బట్టలు, ఇక చిన్నపిల్ల బట్టలు అయితే చాలా ఉంటాయి కదా, ఇక బట్టలు డైలీ వేస్తానన్నమాట. డ్రాయర్స్, బనియన్స్, ఇక టీషర్ట్స్ చాలా ఉంటాయి. ఇక బెడ్షీట్స్ కూడా బాగా పడతాయి. సో ఇక డైలీ పిండేస్తాను. కొన్నేమో మిషన్కి వేస్తాను, కొన్నేమో చేతితోనే పిండేస్తాను అనమాట. ఇక తన స్కూల్ డ్రెస్ అయితే మార్నింగే పిండేశాను, అదైతే ఆరిపోయింది. ఇక అదైతే తీస్తున్నాను అనమాట. చిన్నపిల్లలు ఉంటే బాగా పని ఉంటుందండి. సో పెద్దవాళ్ళు అన్నట్టు ఉండదు. చిన్నపిల్లలు ఉన్న ఇల్లు ఎక్కువ పని ఉంటుందని ఊరికే అనలేదు పెద్దవాళ్ళు. చాలా అంటే చాలా పని ఉంటుంది. బట్టలు, ఇక వాళ్ళ వాష్రూమ్ వెళ్ళడం, బాత్రూమ్ వెళ్ళడము బాగా సతాయిస్తారనమాట. ఇక వాళ్ళని చూసుకుంటూ చాలా ఓపికతో పని చేస్తాను. నాకు బాగా టైర్డ్ అయినా సరే వాళ్ళు ఎక్కడ ఇబ్బంది పడతారన్న టెన్షన్తో నేనైతే వాళ్ళని కొద్దిగా నిమ్మలంగా చూసుకుంటానన్నమాట. ఆ పెద్దోడైతే స్కూల్కి వెళ్తుండు, ఇక ఏం తింటుండో ఏమో అస్సలు అర్థం కావట్లేదు అనమాట. ఇక ఇంటికి రాగానే ఇక ఫుడ్ అయితే తినిపించేస్తాను. ఇక టీవీ చూసుకుంటూ అయితే తింటుండు. అమ్మ నేను టీవీ చూసుకుంటూ తింటానంటే ఇక స్పూన్ ఇచ్చాను, ఇక తింటున్నాడు. ఇక మా చిన్నోడు నేనైతే ఇక బయటకు వచ్చి ఇక నేనైతే బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బట్టలు అవుతున్నాయి, అస్సలు ఓపిక ఉండట్లేదండి. సో నాకైతే సి సెక్షన్ అయింది కదా, బాగా టైర్డ్ అయిపోతున్నాను 2 పిల్లలతో. సో బరువు కూడా బాగా పెరిగానండి. ఎందుకంటే సి సెక్షన్ అయిన తర్వాత అసలు వెయిట్ లాస్ అవుదామని బాగా ట్రై చేశాను, కానీ పిల్లలతో అస్సలు కుదరట్లేదు. వాళ్ళు చూసుకోవడమే సరిపోతుంది, మన మీద మనకి శ్రద్ధనే ఉండదు చిన్నగా ఉన్నప్పుడు పిల్లలు. సో వాళ్ళకి వండి పెట్టడము చేయడమే సరిపోతుంది. సో నేనైతే ఇక వెయిట్ లాస్ కోసం అయితే ఆలోచిస్తున్నాను. ఇక ట్రై అయితే చేయాలండి. ఇక బట్టలు అయితే ఆరేస్తున్నాను అనమాట. బట్టలు ఆరేయడానికే అర్ధగంట పట్టింది నాకు టైం అయితే. చాలా అంటే చాలా టైర్డ్ అయిపోతున్నాను అన్నమాట. సో కానీ చిన్నగా ఉన్నప్పుడే పిల్లల్ని బాగా చూసుకోవాలి, ఎందుకంటే ఇంకా వాళ్ళు కొంచెం పెద్దగా అయితే స్కూల్కి వెళ్తారు, వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. ఇప్పుడే కదా వాళ్ళు ఆడుకునేది అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. సో వాళ్ళని
తిట్టినా కూడా చాలా బాధేస్తుంది నాకైతే. సో ఇక ఈ మధ్య అయితే అసలు ఇంకా తిట్టడం లేదు. ఇక మా పెద్దోడైతే స్కూల్కి అయితే వెళ్తుండు కదా, ఇంకా గారాబం అయితే ఎక్కువ అయిందనమాట. పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకా ఇంటి దగ్గర ఉండరు కదా, సో మస్తు గారాబం ఎక్కువ అయిపోయింది మా పెద్దోడికైతే. ఇక బట్టలు అయితే ఆరేసానండి. సో ఎండ వచ్చిందనమాట. ఇక తర్వాత అయితే బట్టలన్నీ ఆరేసాను, క్లిప్స్ అయితే పెట్టేశాను. తర్వాత ఇంట్లోకి వచ్చాను. ఇక మా పెద్దోడైతే తినేసాడనమాట మ్యాగీ అయితే. ఇక తర్వాత అయితే నేనైతే అంట్లయితే క్లీన్ చేస్తున్నాను అనమాట. అంట్లయితే చాలా అవుతున్నాయి. ఫుడ్ అయితే పెడుతున్నానండి, సగం తింటుండు సగం ఇంటికైతే తీసుకొని వస్తున్నాను అనమాట. సో అదొక టెన్షన్ అయిపోయింది. ఫుడ్ సరిగ్గా తినట్లేదు, వీక్ అవుతున్నాడు మా పెద్దోడైతే. ఇక ఫుడ్ ఇక ఎప్పుడప్పుడు అంట్లు ఎన్ని తోమినా కూడా ఇంకా అంట్లు అయితే చాలా పడుతున్నాయి అన్నమాట. సో ఇవైతే ఇంతకుముందువే అండి, టీ తాగినవి, అలాగే గ్లాసులు, ఇక మ్యాగీ తిన్న ప్లేట్స్ ఉంటాయి కదా, సో అవే అన్నమాట. ఎన్ని అంట్లు అయినాయి చూడండి. ఇక మా చిన్నోడైతే బాగా అల్లరి చేస్తుండే. ఇక తననైతే ఎత్తుకొని అయితే పనులు అయితే చేస్తున్నాను అనమాట. ఈ పిల్లలు కూడా ఇంతేనా అయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరి పిల్లలైనా ఇంతే. సో ఎత్తుకొని పని చేయకపోతే మా చిన్నోడైతే బాగా ఏడుస్తాడనమాట. సో చూడండి, ఇక నేనైతే ఇలా పనులు చేసుకుంటాను మా పిల్లల్ని ఎత్తుకొని. తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసిన తర్వాత హోంవర్కే 1 అవర్ పట్టిందండి నాకైతే హోంవర్క్ చేయించడానికి. సో అంటే ఇప్పుడు స్లాంటింగ్ లైన్, స్లీపింగ్ లైన్, స్టాండింగ్ లైన్ అయితే నేర్పిస్తున్నారనమాట స్కూల్లో. ఇక అవైతే రాపిస్తున్నాను. ఇక ఒక్క లైన్ గీపియడానికే నాకైతే తల ప్రాణం తోగకొచ్చిందనమాట. ఒక పక్కనగా మా చిన్నోడు సతాయిస్తుండు, అక్కడేమో నేను రాయను మమ్మీ నేను తర్వాత రాసుకుంటానని మా పెద్దోడు అంటుండు. నాకైతే బాగా హెడేక్ వస్తుందనమాట. సో ఎంత నార్మల్గా ఉందామనుకున్నా కానీ బాగా స్ట్రెస్ అయిపోతున్నాను అనమాట పిల్లలతోటి. సో ఎంత ఫ్రీగా ఉందామనుకున్నా కానీ ఒక్కొక్కసారి కోపం వస్తుందండి నాకైతే. ఎందుకంటే వాళ్ళ అల్లరి తట్టుకోలేకపోతాను, ఏమనొద్దు అనుకుంటాను కానీ సో అనేస్తాము. అప్పటికప్పుడే బాధపడతాము ఎందుకు అన్నాము పిల్లల్ని అని. కానీ ఇక మా పెద్దోడికైతే హోంవర్క్ చేయించే వరకు అయితే నాకు సరిపోయిందనమాట. అంట్లు క్లీన్ చేశాను, బట్టలన్నీ ఆరేసాను, వాళ్ళకైతే స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను కదా, చూస్తున్నారు కదా. సో ఇక 1 అవర్ పట్టింది. ఇక హోంవర్క్ అయితే కంప్లీట్ చేయించేసి ఇక నైట్ డిన్నర్లోకి అయితే గోంగూర పచ్చడి చేద్దామని అయితే నేనైతే గోంగూర చెట్లు అయితే నాటానమాట. ఎంత మంచిగా పెరిగాయి చూడండి గోంగూర చెట్లు అయితే. బావ గోంగూర తెచ్చిన ప్రతిసారి గోంగూర చెట్లను అయితే అస్సలు పడేయనండి. సో మంచిగా నాటుతాను, ఎర్రమట్టి ఉందన్నమాట. సో మంచిగా ఇక ఆ కుండీలో వేసి మంచిగా నాటితే మంచిగా చెట్లు అయితే అయ్యాయి అనమాట. సో వారానికి ఒక్కసారైనా గోంగూర అయితే తెంపుతాను. మంచిగా మన ఇంట్లో మనం పండించుకున్నవి తింటే మంచి హ్యాపీగా అనిపిస్తుంది. అది మన చేతులతో వండుకుంటాం. అదేవిధంగా మనము పెంచిన చెట్ల ఫుడ్ తింటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నాకైతే. ఇక గోంగూర అయితే తెంపుతున్నాను అనమాట. సో చాలా డేస్ అయిపోయింది, దాదాపు ఒక 1 వీక్ దాటిందనమాట. సో కర్రీ చేయక గోంగూర అంటే చాలా ఇష్టం. మీలో ఎంతమందికి గోంగూర ఇష్టమో తప్పకుండా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గోంగూర పప్పు వేద్దామని అయితే అనుకున్నాను కానీ గోంగూర పచ్చడి ఇక మా బావ అడిగాడనమాట. సో ఇక గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. గోంగూర పచ్చడిలో ఎప్పుడైనా ఉల్లిగడ్డ వేసి పచ్చిమిర్చి వేసి చేస్తేనే ఇష్టము. చాలామందికి గోంగూరలో ఇక ఎండుమిర్చి వేసుకొని కూడా తింటారు. సో నాకైతే అది కొద్దిగా నచ్చదండి ఎందుకో. నాకు పచ్చికారం వేసి తింటేనే గోంగూర పచ్చడి అయితే చాలా ఇష్టంగా తింటానన్నమాట. సో గోంగూర చెట్లు చూడండి ఎంత పెద్దగా అయ్యాయో. రోజు ఒక బకెట్ నీళ్ళు అయితే పోస్తాను, ప్రతి చెట్టుకి ఒక బకెట్ నీళ్ళు అయితే పోస్తాను అనమాట. ఇక గోంగూర అయితే తెంపుకొని వచ్చి గోంగూర పచ్చడికి అయితే సిద్ధం చేస్తున్నాను అన్నమాట. పచ్చిమిర్చి అయితే తొడిమలు అయితే తీస్తున్నాను. ఇక మా పెద్దోడు అయితే పాలైతే పోసానండి. ఇంతకుముందు అయితే పాలు తాగలేదన్నమాట. సో తనైతే పాలైతే తాగుతుండు. మా చిన్నోడికి అయితే బిస్కెట్ అయితే ఇచ్చాను, బిస్కెట్స్ అయితే తింటున్నాడు. కొద్దిగా మ్యాగీ కూడా తిన్నాడనమాట. చిన్నగా డోర్ ఉంటుంది సో గడప దగ్గర. సో గడప దగ్గర డోర్ ఉంటుందన్నమాట, చిన్నది పెట్టించిండు మా బావ అయితే. ఇక అదైతే పెట్టేసుకొని నేనైతే ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను అనమాట. బయటికి వెళ్తారు సో ఎవ్వరు ఉండరు కదండి. సో నేనైతే ఇంకా టీవీ పెట్టేసి ఇక నా పక్కనే కూర్చోబెట్టేసుకొని నేనైతే పనులు అయితే చేసుకుంటున్నాను. సో ఇక గోంగూర పచ్చడి కోసం అయితే ముందుగా అయితే నువ్వులు అయితే వేయించానండి. నువ్వులు
అలాగే పచ్చిమిర్చి కొద్దిగా ఆయిల్ పోసుకొని అయితే వేయించుకున్నాను. బాగా కొద్దిగా ఎర్రగా అయిన తర్వాతనే తీసుకోవాలి. ఎచ్చిపెచ్చి ఉంటే కూడా గోంగూర పచ్చడి అనేది టేస్టీగా ఉండదన్నమాట. సో ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా నూనెలో అయితే గోలించుకోవాలి. ఇక్కడ నేనైతే 2 పావుల నూనె పోసుకొని మంచిగా గోలించుకున్నాను. తర్వాత అయితే అదే కడాయిలో గోంగూరనైతే వేసేసుకోవాలి. గోంగూర వేసుకొని ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలి నూనెలో. గోంగూర పచ్చడికి నువ్వులు కానీ పల్లీలు కానీ వేసుకోవాలండి తప్పకుండా, ఎందుకంటే టేస్టీగా ఉంటుంది. పల్లీల కన్నా నువ్వులు వేసుకుంటేనే గోంగూర పచ్చడి ఇంకా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీగా నువ్వులైతే వేసుకోవాలి. మన ఇంట్లో ఇంకా ఎప్పుడు ఉంటాయా అండి, నువ్వులు లేకపోతే పల్లీలు వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఈరోజు నువ్వులు అయితే వేస్తున్నాను అనమాట. 5 నిమిషాల పాటు మంచిగా గోలనివ్వాలన్నమాట పచ్చడిని అయితే, గోంగూర పచ్చడిని అయితే. అప్పుడే మంచిగా ఉంటుందండి. సో వెంటనే దింపేసుకోవద్దు, సిమ్లో పెట్టి మంచిగా ఉడికించుకోవాలి. ఉంటే కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ కరివేపాకు కూడా ఒక 3-4 రెమ్మలు అయితే వేసుకున్నాను అనమాట. 5 నిమిషాల పాటు మంచిగా ఉడకనివ్వాలన్నమాట. నీరు పోయి నూనె తేలేంత వరకు గోంగూర ఆకులను అయితే ఉడికించుకుంటే గోంగూర టేస్టీగా ఉంటుందండి. వెంటనే దింపేయొద్దనమాట. కొద్దిగా ఇదైతే గోంగూర, ఎర్ర గోంగూర అనమాట. ఎర్ర గోంగూరనే బాగుంటుందండి. తెల్ల గోంగూర ఎందుకో నాకైతే అస్సలు నచ్చదు. సో పుల్లగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది పచ్చడి. సప్పగా ఉంటే అస్సలు నచ్చదు నాకైతే. ఇక తెల్ల గోంగూర కాదండి, ఇదైతే ఎర్ర గోంగూర. అందుకనే కొద్దిగా మిరపకాయలు కూడా కొద్దిగా ఎక్కువనే వేశాను, కారం కూడా ఉన్నాయన్నమాట. ఇక ఉడికేలోపు ఇక్కడైతే నేను మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను అనమాట. నువ్వులు అయితే మిక్సీ అయితే పట్టేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కూడా మిక్సీకి అయితే వేసేసుకున్నాను. కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను అనమాట. తర్వాత ఇక గోంగూర కూడా ఉడికిపోయింది, చల్లారింది. ఒక 5 నిమిషాల పాటు చల్లారిన తర్వాత సో మిక్సీకి అయితే వేసుకోవాలి. వెంటనే వేసుకుంటే వేడి ఎక్కువ ఉంటుందండి, మిక్సీ కూడా ఖరాబ్ అవుతుంది. సో 5 నిమిషాల పాటు కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేలోపు గోంగూర అయితే చల్లారిపోతుంది. సో ఇక గోంగూర కూడా వేసేసుకున్నాను మిక్సీలో. సో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశానని చెప్పాను కదా, ఇక సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేయని అవసరం లేదు, పులుపుని బట్టి యాడ్ చేసుకుందాము. ఇక తర్వాత అయితే గోంగూర అయితే ఒక్క రౌండే తిప్పేసుకున్నాను అనమాట. ఇక తిప్పేసుకున్నాను. చూడండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. కొద్దిగా పుల్లగా ఉంది. నేనైతే ఇక్కడ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. గోంగూర పచ్చడి అందులో ఎర్ర గోంగూర కదా, సో పులుపు ఎక్కువ ఉంటుంది. సో కొద్దిగా మిరపకాయలు కూడా కొంచెం కారంగా ఉన్నాయి కదా, సో నేనైతే ఉప్పు అయితే యాడ్ చేశాను అనమాట. టేస్ట్ చూసి వేసుకున్నాను. ఇక కొద్దిగా నీళ్ళు కూడా యాడ్ చేశానండి. సో గట్టిగా అయ్యిందనమాట. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకొని మళ్ళీ ఒక తిప్పానమాట. సో ఒక మిక్సీ రౌండ్ అయితే వేసానమాట. సో చూడండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో నూరినంత టేస్టీగా వచ్చిందండి. సో పర్ఫెక్ట్గా చేసామనుకోండి ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇక తర్వాత అయితే మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా, ఇక గోంగూర పచ్చడికి పోపు అయితే చేసుకుంటున్నాను అనమాట. సో పోపుకైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని, కడాయి బాగా హీట్ అయ్యాక మనం ఇక్కడ 2 పావుల నూనె అయితే పోసుకున్నానండి గోంగూరకైతే, పచ్చడికైతే. సో కొంచెం పచ్చడి ఎక్కువనే ఉంది కదా, ఇక 2 పావుల నూనె పోసుకున్నాను. ఇక్కడ 5-6 ఎల్లిపాయలు అయితే తీసుకున్నానండి. 5-6 ఎల్లిపాయలు ఎందుకు తీసుకున్నానంటే గోంగూర పచ్చడికి కంపల్సరీగా ఎల్లిగడ్డ వేస్తేనే టేస్టీగా ఉంటుంది, ఫ్లేవర్ అనమాట. స్మెల్ తింటుంటే మంచిగా అనిపిస్తుంది. గోంగూర పచ్చడిలో కంపల్సరీగా వేసుకునేది ఐటమ్ ఏదైనా ఉంది అంటే ఎల్లిగడ్డ వేసుకోవాలండి, ఎందుకంటే తింటుంటే కూడా టేస్టీగా ఉంటుంది అనమాట. సో ఇంకా అది ఎల్లిపాయలు అయితే ఇక కచ్చా పచ్చ దంచుకున్నాను అనమాట. సో దంచుకొని మంచిగా నూనెలో అయితే వేసేసుకోవాలి. ఎల్లిపాయలు, కరివేపాకు, జీలకర్ర ఆవాలు ఇంకా అన్నీ వేసుకోవాలన్నమాట. ఇక నేను ముందుగా అయితే కరివేపాకు అయితే యాడ్ చేశాను కదా, కరివేపాకు అయితే ఏం యాడ్ చేయలేదండి. ఇక నేనైతే గోంగూర పచ్చడి కోసం అయితే పోపు అయితే చేశానన్నమాట. ఎల్లిగడ్డ, జీలకర్ర ఆవాలు వేసి పోపు అయితే చేశాను. మీ దగ్గర ఉంటే ఒట్టిమిర్చి కూడా వేసుకోండి. ఒట్టిమిర్చి అయితే లేదనమాట, ఇంట్లో అయిపోయింది. సో నేనైతే ఒట్టిమిర్చి కూడా ఏం యాడ్ చేసుకోలేదు. పోపు అయితే రెడీ అయిందండి.
చేశానండి. పోపు అయితే రెడీ అయిందండి. ఎల్లిగడ్డ ఎర్రగా అయ్యేంత వరకు గోలించుకుంటే ఇక మనమైతే పోపు అయితే రెడీ అయినట్టు అనుకోవాలి. ఇక పోపు అయితే చేసుకున్నానండి గోంగూర పచ్చడికి అయితే. సో చాలా అంటే చాలా బాగా కుదిరిందనమాట గోంగూర పచ్చడి అయితే. సో చాలా డేస్ అయింది కదా చేసుకోక, ఇక ఇష్టంగా తిన్నారనమాట మా పిల్లలు మా వారు కూడా. సో చాలా బాగా అయిందన్నారు మా బావ కూడా. ఇక తర్వాత అయితే ఇక పిల్లలకైతే తినిపించేసానమాట. తినిపించేసి ఇక వాకిలైతే ఊకానమాట. ఈరోజైతే ఈవినింగ్ అయితే కుదరలేదండి. సో నైట్ అయితే ఊకానమాట. బయట మొత్తం వాకిలి ఊగేసి అయితే కొద్దిసేపు పిల్లల్ని ఆడిపించి ఇక నేనైతే పిల్లల్ని అయితే నిద్రపుచ్చాను.